మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని చికెన్ పకోడీ సెంటర్ గా మార్చిన ఘనత ఒక్క వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ మంత్రి టీడీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం 42వ డివిజన్ కుద్దూస్ నగర్ ఆర్చ్ పక్కన మినీ ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ కి ఓటు వేసి టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని నారాయణ కోరారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని నారాయణ అభ్యర్థించారు. 2019లో జరిగిన రొట్టెల పండుగకి సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారన్నారు. సీఎం హయాంలో దర్గా అభివృద్ధికి మరో 20 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే షాదీ మంజిల్ ఎంతో అద్భుతంగా నిర్మించారని, దానిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. అయితే పలువురు ముస్లిం సోదరులు షాదీ మంజిల్లో పెళ్లి చేసుకోవాలంటే సుమారు 60,000 రూపాయల నుంచి 70,000 వరకు ఖర్చవుతుందని, మేమంతా ఖర్చు పెట్టుకోలేమని తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రాగానే మీ సమస్యను పరిష్కరిస్తానని ముస్లిం సోదరులకి నారాయణ హామీ ఇచ్చారు. ముస్లిం ఆడపిల్లల కోసం కాలేజీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అవసరాలన్నీ తీర్చామన్నారు. 2 కోట్ల రూపాయలతో మహిళల కోసం గోషా హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేశానని, నిరుపేదలకి 5 రూపాయలకి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. వాటిని కూడా జగన్ ప్రభుత్వం మూసేసి నిరుపేదల కడుపు కొట్టిందన్నారు. రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.